బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మేము అంటున్నాం. ఒకటి కాబట్టే మన ఎన్నికల్లో కుట్రమన్నిండ్రు భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రానియకుండా కుట్రమన్నిండ్రు. గతంలో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తులు ఉన్నాయి, బీజేపీతో ఎన్నడూ పొత్తు లేదు బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఎన్నికల్లో భాగంగా జిమ్మికులు చేసి అది కాంగ్రెస్ పార్టీకి అలవాటు, జిమ్మికులు చేసేది. జిమ్మికులు అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. అరెస్ట్ చేయకుండానేమో అసలు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఇప్పుడు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు, వాళ్ళు దర్యాప్తులో భాగంగా ఎప్పుడెప్పుడు వాళ్లకు పూర్తిగా దర్యాప్తులో భాగంగా వాళ్ళకి సమాచారం ఉందో అరెస్టు చేయడానికి వాళ్ళకు ఆ రకమైనటువంటి పూర్తి దర్యాప్తులో తేలిన సందర్భంగా వాళ్ళు ఆ సమయం చూసుకొని వాళ్ళు అరెస్టు చేసుకుంటారు. దానికి అరెస్టు చేయకుండానేమో అరెస్టు చేయలేదంటారు. దర్యాప్తు సంస్థలు ఈరోజు అరెస్టు చేస్తుంటేనేమో ఇది ఒక ఎలక్షన్ జిమ్మిక్ అంటే నరం లేని నాలుక అంటారు. ఆ నాలుకతో వీళ్ళు ఆడుతున్న ఆట. వాళ్లకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల లోపల ఉన్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక ఈ మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి ఎవరైనా పక్కల అభ్యర్థి ఉన్నాడా ఈ దేశంలో? ప్రధానంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇంకేమైనా ఒకరిని చూపివ్వనండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు 17 పార్లమెంటు స్థానాలు గెలిపియండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని. అవుతారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి? అంటే ఇది మోసం కాదా? ప్రజల్ని చేసుడు, ప్రజలను మోసం చేయడమా కాదా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేటే కాదు కదా. వాళ్ళకు ఉన్నదే 2 రాష్ట్రాలు, ఇక్కడ అక్కడ ఒక హిమాచల్ ప్రదేశ్ ఉంది. కర్ణాటకలో వచ్చినటువంటి మొన్న రేపు రాబోయేటటువంటి 28 స్థానాల్లో 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణలో 17లో 10 నుంచి 12 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లకెళ్ళేటట్టు చెప్పండి? హిమాచల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. మొన్న జరిగిన రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాల చేతిలోకి వెళ్ళిపోయినాయి కదా. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ